ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా 2026 క్రీడా యాప్ ప్రవేశపెట్టామన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. క్రీడాకారుల ఉత్సాహం కోసం కూటమి ప్రభుత్వం నిధులు అందించడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. క్రీడాకారులు ఫేక్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. శాప్ చైర్మన్ ఏదైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కానీ ఎవరైతే ఫేక్ క్రీడాకారులకు యూనియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రక్షాళన దిశలో నేను ముందుకు వెళ్తానని అంటున్నారు. చెప్పండి సార్, కొత్తగా 2026లో క్రీడా యాప్ అనేసి ఒకటి ప్రవేశపెట్టారు. క్రీడకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ విధంగా ఉంటుంది? ఈరోజు చాలామంది క్రీడాకారులు సమాచారం వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతుంది. ఆ సమాచారాన్ని చేరవేయడం, ఒక పద్ధతి ప్రకారం చేయడం, ఆన్లైన్ విధానంలో వాళ్ళు ఎక్కడున్నా ట్రైన్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది వేరే రాష్ట్రాల్లో ట్రైన్ అవుతున్నారు, లేకపోతే కొంత వేరే దేశాల్లో ఉన్నారు, మ్యాచెస్కి వెళ్తుంటారు, లేకపోతే ఒక 3 నెలలు 4 నెలలు క్యాంప్స్లో కూడా ఉంటారు. వాళ్ళు ఇన్సెంటివ్స్ అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే జాబ్స్ రిక్రూట్మెంట్కైనా ఏదైనా కూడా మొత్తం ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చినప్పుడు క్రీడాకారులకు మరింత సౌలభ్యం తీసుకొని రావడానికి మరింత వాళ్ళకి దగ్గర చేయడానికి ఈ క్రీడా యాప్. అట్ ఏ టైం ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లకి చెక్ పెట్టాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. ఈరోజు అది పెద్ద సమస్య ఏంటంటే ఈ ఫేక్ సర్టిఫికెట్లు. నేను వచ్చిన తర్వాత మీరు చూసారు ఎంత ఉక్కుపాదం అంచాలో అంత అనుస్తున్నాం. ఏదైతే ఉందో క్రీడాకారుడి కంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ తరపున మేము అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే ఎప్పుడైతే ఈ జెన్యూనిటీ సర్టిఫికెట్ కూడా చాలా ఇష్యూస్ వస్తాయి, వీటన్నిటిని రూపుమాపడానికి ఈ క్రీడా యాప్ తీసుకొని వచ్చి వాళ్ళ 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేము మళ్ళీ అప్పీల్ చేసే పరిస్థితి ఉండదు, ఒక పర్ఫెక్షన్గా ఉంటుంది. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు గేమ్ గెలిచారు, ఆ డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ దాంట్లోకి ఎంటర్ అయిపోతుంది. స్టేట్ లెవెల్లో ఆడారు, ఫోటో అంటే సర్టిఫికేట్ ఒకటే కాదు, వాళ్ళు ఆడిన గేమ్ ఫోటో, మెడల్ తీసుకున్న ఫోటో అది అప్లోడ్ చేయాలి. ఆ సిస్టంలోకి వస్తున్నాం. ఎప్పుడైతే జెన్యూనిటీ అక్కడ వచ్చేస్తుందో ఇంకా క్రీడాకారులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండదు. మన దేశానికి సంబంధించి కూడా నాగరికంగా వచ్చింది కర్రసాము. దానికి ప్రాధాన్యత ఇంతవరకైతే ఏమీ లేదు. ఎందుకంటే తైకాండ్ కానీ కరాటే కానీ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడు కర్రసామునికి వాటికి సంబంధించి ఆ గేమ్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ఎలాంటి కార్యాచరణ చేయబోతారు? ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందమ్మా, కర్రసాముని మేము ప్రమోట్ చేయాలని మాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ రూరల్ గేమ్. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే దానికి అసోసియేషన్, ఫెడరేషన్ రికగ్నైజేషన్, ఫెడరేషన్కి అక్కడ గుర్తింపు లేదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర గుర్తింపు లేదు. ఫెడరేషన్ గుర్తింపు లేకుండా వీళ్ళు ఏ విధంగా చేయాలనే దాని మీద సాధ్యాసాధ్యాల మీద ఉన్నాం. నాకు కూడా ఇష్టం ఉంది, నా పిల్లలను కూడా కరసాములో చేర్పించాలి. వాళ్ళకి ఆ స్కిల్ అనేది ఉండాలి. అది ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలకి కరసాము నిలయం. దాన్ని ఎలా చేయాలి, బెస్ట్గా చేయడానికి స్పెషల్ దీని కింద ఏమన్నా తీసుకొని వచ్చి ఏదైనా అప్రూవల్ తీసుకోవాలనే దాని మీద గవర్నమెంట్కి రాస్తున్నాం. నేషనల్స్లో కూడా కరసాంలో కూడా విన్ అయిన వాళ్ళకి అసలు జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా లేకుండా పోయింది. వాటిని ఎలా కలవాలంటారు సార్? ఇప్పటి వరకు చూసుకుంటే కానీ ఏపీ వైజ్ కానీ ఏమీ లేవని అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? నేను చెప్పాను కదా, అసోసియేషన్, ఫెడరేషన్ ఇష్యూస్ ఏదైతే లేకపోవడం ఇవన్నీ సమస్య. దాన్ని ఎలా అనేది మన స్టేటే సపరేట్గా దాన్ని ఐడెంటిఫై చేయడానికి స్పోర్ట్స్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాం. సాధ్యాసాధ్యాలు చూసి 100% న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. క్రీడాకారులకు ఎప్పుడు సపోర్ట్ చేసే విధంగా కూడా శాప్ చైర్మన్ అయితే ఉంటారని అంటున్నారు. ఎవరైతే ప్రోత్సహించే విధంగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు సంబంధించిన క్రీడా యాప్ ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు 2026లో క్రీడా యాప్ని అయితే ప్రమోట్ చేశాం కాబట్టి ప్రతి ఎవరైతే ఉన్నారో క్రీడా వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేసుకోండి. వేరే దేశం నుంచి, వేరే కంట్రీ నుంచి కూడా ఈ క్రీడా యాప్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నానితో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.